ఒక పార్టీ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఆ పార్టీ పైన ఆ నాయకుని పైన రాళ్ళేయడం సహజం. అది అన్ని పార్టీల్లో జరుగుతున్న తతంగమే. వైసీపీ నుంచి వెళ్ళిపోతున్న వారు అదే పని చేస్తున్నారు, టీడీపీ నుంచి వెళ్ళిపోయిన వారు కూడా అదే పని చేస్తున్నారు. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేనికి కూడా పోతూ తెలుగుదేశం నాయకత్వం పైన చంద్రబాబు నాయుడు పైన చాలా తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఎందుకంటే ఆయన వైసీపీలో చేరుతున్నాడు కనుక సహజంగానే ఆరోపణలు చేస్తాడు. అయితే ఆయన ఒక ఆసక్తికరమైన తెలుగుదేశం జనసేనకు అభ్యంతరకరమైన వ్యాఖ్య కూడా చేశాడు. చంద్రబాబు నాయుడు మోసం చేస్తాడు అని విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ కూడా లోకేష్ కోసం మోసం చేస్తాడు అని ఓ వ్యాఖ్య చేశాడు. లోకేష్ కోసం పవన్ కళ్యాణ్కు మోసం చేస్తాడు అని ఆ వివరణ ఇవ్వలేదు, కానీ అది ఆయన విమర్శ. లోకేష్ ఏమో తెలుగుదేశం నాయకుడు, పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు, రెండు పార్టీల మధ్య పొత్తు. సో ఈ రెండు పార్టీల మధ్య పొత్తులో లోకేష్ కోసం పవన్ కళ్యాణ్ మోసం చేయడం ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ను ఎక్కడ ముఖ్యమంత్రిగా తన తర్వాత అవుతాడా అనే అనుమానం చంద్రబాబుకు ఉందని చెప్తున్నాడా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి లోకేషే వారసుడు, ఇందులో ఎవరికి అనుమానం లేదు. పోనీ అచ్చెన్నాయుడు కోసం లోకేష్ కోసం అచ్చెన్నాయుడికి అన్యాయం చేస్తారని అర్థం ఉంది. లోకేష్ కోసం పవన్ కళ్యాణ్కు అన్యాయం చేయడం ఏంటి అంటే, రేపు పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉంటే చంద్రబాబు అడ్డుకుంటాడనా? ఎందుకంటే చంద్రబాబు లోకేష్ కోసం కాదు, తెలుగుదేశం కొరకైనా జనసేనతో సంబంధాలు తెలుగుదేశం ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఉంటాయి తప్ప తెలుగుదేశానికి నష్టం చేసే రీతిలో జనసేనతో చంద్రబాబు ఎందుకు పెట్టుకుంటాడు? అక్కడ లోకేష్తో సంబంధం లేదు. పార్టీ ప్రయోజనాలు ముఖ్యం. అంటే రేపు మరి ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రానప్పుడు జనసేన మద్దతుతోనే టీడీపీ అధికారులకు వచ్చే పరిస్థితి ఉంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవి అడిగితే చంద్రబాబు నాయుడు ఇవ్వడు లోకేష్ కోసం అనే అర్థమా? మరి ఎలాగూ పవన్ కళ్యాణ్ అడుగుతాడని అనుకోను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఆయన అనుసరిస్తున్న వైఖరి చూస్తే 2024లో తాను అర్జెంటుగా సీఎం కావాలి అన్న ఆలోచన కానీ అన్న భ్రమ కానీ పవన్ కళ్యాణ్కు ఉన్నట్టు కనబడం లేదు. పవన్ కళ్యాణ్కు 2024కు పెట్టుకున్న టార్గెట్ అసెంబ్లీలో బలంగా ప్రవేశించాలి. మన గుర్తు 2014లో పార్టీ పెట్టినప్పుడే పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు, 25 ఏళ్ళ ఆలోచనతో పెడుతున్నానని. అప్పుడు చాలామంది వెకిలిగా వ్యంగ్యంగా మాట్లాడచ్చు, కానీ రియాలిటీ అదే. ఇప్పుడు 2029కి బహుశా ఆయనకు టార్గెట్ ఉంటుంది. అప్పటికి చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉండకపోతే లోకేష్ వర్సెస్ పవన్గా ఉండే అవకాశం ఉంటుంది. లోకేష్ ప్లస్ పవన్గానైనా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జగన్ కూడా ఉంటాడు కనుక జగన్ పవన్ లోకేష్ల మధ్య పోటీగా ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎప్పుడు కూడా రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ రెండు పార్టీల ప్రయోజనాలు కోసం ఒక్కొక్కసారి పనిచేస్తుంది. ఒక్కొక్కసారి వన్ పార్టీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అదర్ పార్టీ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తారు, ఇద్దరు కలిసి సంపాదించిన సందర్భాలు ఉంటాయి. అందులో ఒక ఓనరు ఇంకో ఓనర్ దెబ్బతీసి సంపాదించిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇప్పుడు బీజేపీ జేడీయూతో పొత్తు పెట్టుకుంది, జేడీయూని దెబ్బతీసి బీజేపీ బలపడింది. మహారాష్ట్రలో శివసేనతో పొత్తు పెట్టుకుంది, శివసేన దెబ్బతీసి బీజేపీ బలపడింది. రేపు షిందే అజిత్ పవార్ల గతి కూడా అదే జరుగుతుంది. అందువల్ల రాజకీయాల్లో ఆ పొత్తుల విషయంలో రెండూ జరగచ్చు. అందువల్ల జనసేన కోసం చంద్రబాబు నాయుడు రాజకీయం ఎందుకు చేస్తాడు, తెలుగుదేశం కోసం చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తాడు, పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీ కోసం రాజకీయం చేస్తాడు. అందువల్ల చంద్రబాబు నాయుడు ప్రియారిటీ తప్పనిసరిగా లోకేష్ ఉంటుంది, అందులో అనుమానం లేదు. ఇందులో మోసం చేసేది ఏముంది, అందరూ తెలిసిన విషయమే కదా.